హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఈరోజు మనమైతే షిమ్లాలో ఉన్న జాకు మందిర్కి వచ్చేసామండి. జాకు మందిర్ అంటే ఏంటో కాదు, అది హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో ఉన్న ఒక పురాతన దేవాలయం. ఇది సముద్ర మట్టానికి 2455 మీటర్ల ఎత్తులో ఉంది. షిమ్లాలోనే ఎత్తైన పర్వతమైన జాకు హిల్ మీద ఈ గుడి అనేది కట్టారు. ఈ ఆలయానికి రావాలంటే రోప్వే ద్వారా కానీ రోడ్డు మార్గం ద్వారా కానీ చేరుకోవచ్చు. మేమైతే బైక్ ద్వారా ఈ ఆలయం దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఉన్న మెట్ల మీదుగా మేమైతే ఆలయం సందర్శించడానికి వెళుతున్నాము. ఇక్కడ నుంచి చూస్తుంటే షిమ్లా మొత్తం కనపడుతుంది. దీని చుట్టుపక్కల ఉన్న దేవదారు వృక్షాలతో ఈ ఆలయం అనేది అత్యంత సుందరంగా మారింది. మన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుస్తుంది ఇక్కడ. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు లక్ష్మణుడిని బతికించటానికి సంజీవిని కోసం వెతుకుతున్నప్పుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగాడని స్థల పురాణం. 108 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని 2010 నవంబర్ 4వ తారీఖున అభిషేక్ బచ్చన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారంట. విగ్రహాన్ని నిర్మించడానికి అయిన ఖర్చు 1,50,00,000. ఆలయానికి సమీపంలో చిల్డ్రన్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవటానికైతే చాలా బాగుంటుంది. ఈ విగ్రహాన్ని మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తాం కదా, చేతులు చాపి ఉంటుంది. రియోలో ఉన్న క్రిస్ట్ ది రెడీమర్ అనే విగ్రహాన్ని దానికంటే ఎత్తుగా కట్టారంట. ఇక మనమైతే టెంపుల్ చూడటానికి వెళుతున్నాం. టెంపుల్ దగ్గర కెమెరా పర్మిషన్ అయితే లేదు. టెంపుల్ చుట్టుపక్కల ఆవరణల మట్టుకి చూపిస్తున్నాను. ఇవి చూడటానికి చెట్లతోటి చాలా బాగున్నాయి. ఇదే హనుమాన్ టెంపుల్. ఇక్కడ హనుమంతుల వారు స్వయంగా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని మనకి స్థల పురాణం. దీని పక్కనే రోప్వే ద్వారా మనం మాల్ రోడ్డు దాకా చేరుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం దసరా రోజున ఒక ఉత్సవం ఫెస్టివల్ లాగా జరుగుతుందండి. నేనైతే ఈ బిల్డింగ్లో క్రికెట్ టోర్నమెంట్ కప్నైతే చూశాను. గెలిచిన వాళ్ళకి ఆ కప్పునిచ్చారేమో. ఇదే ఇక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం పక్కన ఉన్న క్రికెట్ కప్. మీకు కెమెరాలో అయితే సరిగ్గా కనిపించట్లేదు, విజువల్గా మాత్రం బాగానే కనిపిస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే స్వామివారిని దర్శించుకొని కిందకు వచ్చేసాం. కింద ఇక్కడ వచ్చేసేసి
మన దగ్గరలాగా హోటల్స్ ఉండవండి. ఇక్కడ వచ్చేసి కొంచెం వెరైటీగా ఉంటుంది ఫుడ్ వచ్చేసి. ఇక్కడ నూడిల్స్, బర్గర్స్, మోమోస్, సిద్ధు అని చెప్పి అవి అమ్ముతూ ఉంటారు. మేమైతే ఒక బర్గర్ ఆర్డర్ చేశాను. ఆ బర్గర్ బన్స్ని కాల్ చేసి దాని మధ్యలో ఆలూ టిక్కీ పెట్టాడండి. అది ఆలూ టిక్కీ, ఆ ముద్దలాగా చేసిన పెట్టిందంతా ఆలూ టిక్కీ. దాన్ని ఒక కేక్ లాగా చేసేదను, దాన్ని ఫ్రై చేస్తారు. ఫ్రై చేసేదను బర్గర్లో మధ్యలో పెట్టేసి దానికి అటు ఇటువైపులా సాసెస్ పూసేసి దాన్ని బర్గర్ లాగా చేసిస్తారు. దాంట్లో క్యాప్సికమ్, తర్వాత వచ్చేసి లెట్యూస్ ఇవన్నీ వేస్తారు. క్యాబేజీ ఆకులు, లెట్యూస్ అంటే ఇవన్నీ వేసేసి ఇస్తారు. నేనైతే ఏమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుందండి బర్గర్ కూడా. మన దగ్గర వచ్చేసి మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్స్లో చాలా కాస్ట్ పెట్టి తింటుంటాము. కానీ ఇక్కడైతే నాకు 40 రూపీస్లో ఒక బర్గర్ వచ్చేసిందండి. దీని టేస్ట్ సూపర్గా ఉంది. దీనిని తినేసి ఇంకా మనమైతే మాల్ రోడ్డుకు వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు మాల్ రోడ్డు, అక్కడ ఉన్న చర్చ్ సెంటర్ ఇవన్నీ చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.